పిడుగు పడినప్పుడు ఆ శబ్దం, ఆ వెలుగు, ఆ శక్తి చూస్తే ఒక్కసారిగా గుండె జల్లుమంటుంది. కానీ ఈ పిడుగులో ఉండే అపారమైన ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం స్టోర్ చేయగలిగితే ఎలా ఉంటుంది? ఒక్క పిడుగుతో ఒక ఊరంతటికి కరెంట్ ఇవ్వచ్చు. కానీ నిజంగా ఇది సాధ్యమేనా? పిడుగు అనేది ఆకాశంలోని మేఘాల మధ్య లేదా మేఘాలు మరియు భూమి మధ్య జరిగే ఒక భారీ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్. ఈ ప్రాసెస్ లో దాదాపు 100 మిలియన్ నుంచి 1 బిలియన్ వోల్ట్స్ వరకు కరెంట్ జనరేట్ అవుతుంది. అంతేకాదు ఒక్క పిడుగులో దాదాపు 10 నుంచి 20 కులోంబ్స్ ఛార్జ్ ఉంటుంది. ఒక్క పిడుగులో సుమారు 250 కిలోవాట్ అవర్ ఎనర్జీ ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మరి ఈ ఎనర్జీని స్టోర్ చేయగలమా? థియరీ ప్రకారం అవును, సాధ్యమే. కానీ ప్రాక్టికల్ గా చాలా సవాళ్లు ఉన్నాయి. మనం ఎలక్ట్రిసిటీని స్టోర్ చేయడానికి బ్యాటరీలు లేదా కెపాసిటర్లు వాడతాం కదా. కానీ పిడుగు అంత వేగంగా, అంత భారీ వోల్టేజ్ తో వస్తుంది కాబట్టి సాధారణ బ్యాటరీలు దాన్ని తట్టుకోలేవు, వెంటనే కాలిపోతాయి. అంతేకాదు పిడుగు ఎప్పుడు ఎక్కడ పడుతుందో ముందుగా చెప్పలేం. దాన్ని క్యాప్చర్ చేయడానికి మనకు ఒక లైట్నింగ్ రాడ్ లాంటి సిస్టమ్ కావాలి. ఆ తర్వాత ఆ ఎనర్జీని స్టెప్ డౌన్ చేసి స్టోరేజ్ డివైస్ లోకి పంపించాలి. కానీ ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. పిడుగు వచ్చే సమయం చాలా తక్కువ, మిల్లీ సెకండ్లో అంతా జరిగిపోతుంది. ఈ చిన్న టైంలో ఆ ఎనర్జీని స్టోర్ చేయడానికి సూపర్ ఫాస్ట్, సూపర్ స్ట్రాంగ్ టెక్నాలజీ కావాలి. ప్రస్తుతం మన దగ్గర అలాంటి టెక్నాలజీ పూర్తిగా అందుబాటులో లేదు. అయితే శాస్త్రవేత్తలు కొన్ని ఎక్స్పెరిమెంట్లో లైట్నింగ్ ఎనర్జీని క్యాప్చర్ చేసి చిన్న స్థాయిలో స్టోర్ చేశారు. సూపర్ కెపాసిటర్స్ అనే టెక్నాలజీతో ఈ ఎనర్జీని టెంపరరీగా స్టోర్ చేయడం సాధ్యమైంది. అలాగే కొన్ని కంపెనీలు లైట్నింగ్ ఎనర్జీని హైడ్రోజన్ ఫ్యూయల్ గా కన్వర్ట్ చేసే ఐడియాపై వర్క్ చేస్తున్నాయి. మరి అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది వేచి చూడాలి.